మంత్రి పదవులు దక్కించుకునే కొంతమంది నాయకుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి రెండు పార్టీల నుంచి కూడా. అంటే రెండు పార్టీల్లో వీళ్ళకైతే ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి వచ్చి, ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నాయకులు ఓడిపోయినా పదవులు వస్తాయి, టీడీపీ అధికారంలోకి వచ్చి ఈ నాయకులు ఓడిపోయినా సరే వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి. అలాంటి వారిలో వైసీపీ నుంచి కనిపిస్తున్న పేరు, వినిపిస్తున్న పేరు ప్రధానంగా 3 పేర్లు అయితే కనిపిస్తున్నాయి. 1 వంగా గీత, 2 కొడాలి నాని, 3 పేర్ని నాని. వీళ్ళ ముగ్గురికి, ఎందుకంటే పేరు నాని ఆయన లేకపోయినా సరే వాళ్ళ అబ్బాయిని అయితే బరిలోకి దింపారు కాబట్టి, కానీ ఆయన తాను గెలిచినా గెలవకపోయినా, అంటే వాళ్ళ అబ్బాయి గెలిచినా, పేరుని గిట్టు గెలిచినా లేదంటే గెలవకపోయినా, పేరు నానికైతే మాత్రం ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చైనా సరే ఆయన మంత్రి చేస్తారట. అలాగే కొడాలి నాని కూడా సేమ్ సిచ్యువేషన్, ఎందుకంటే కొడాలి నాని ఈసారి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెబుతున్నా సరే ఆయన ఒకవేళ ఓటమి పాలైనా సరే వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి ఖాయమంటారు. ఇక వంగా గీత గెలిస్తే అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు. ఓడిపోయినా సరే